నలుడు నీలుడు రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పుడు అక్కడున్న వారు సంతోషపడిపోయి పర్వతాలు కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. ఆ సమయంలో ఎవరి నోట విన్నా సీతారామ ప్రభువుకి జై అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లను తీసుకుని వచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజు 14 యోజనములు సేతువులను నిర్మించారు. 5 రోజులలో 20, 21, 22, 23 యోజనాల చేతులను నిర్మించేశారు. మొత్తం 5 రోజులలో 100 యోజనముల సేతు నిర్మాణాన్ని అయిపోయింది. అప్పుడు రాముడు, మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి చేరుకోండి అన్నాడు. అప్పుడు ఆ వానరులు కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళీ సేతు మీదకి వచ్చేవాళ్ళు, ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. మరి కొంతమంది ఒక పెద్ద చెట్టుని పెకిలించి సముద్రంలో పడవేసి దాని మీద కూర్చొని తోసుకుంటూ వచ్చారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా, వానర ఘోష గొప్పదా అంటే చెప్పలేకపోయారు. అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్లారు. ఎన్ని రోజులైనా ఆ సైన్యం లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి లంకను చేరుకుంది. అందరూ చెప్పండి, జై హనుమాన్.